మై డియర్ సీటెట్ ఆస్పిరెంట్స్, మరి ఎప్పుడెప్పుడు ఎదురు చూసినటువంటి సీటెట్ నోటిఫికేషన్ విడుదలైంది. మనకు ఫిబ్రవరి 2026లో ఎగ్జామ్ ఉంది. ఇక్కడ అప్లికేషన్ అనేది ఆన్లైన్ అప్లికేషన్ స్టార్ట్ అయింది 27 నుంచి నవంబర్ 27, 2025 18th డిసెంబర్ వరకు ఉంది. అలాగే లాస్ట్ డేట్ సబ్మిషన్ అనేటువంటిది ఫీజు లాస్ట్ డేట్ ఫర్ సబ్మిషన్ ఫీజు 18/12/2025 నైట్ 11:59 PM వరకు ఉంది. అలాగే ఆన్లైన్ అప్లికేషన్ సబ్మిషన్ కూడా 18/12/2025 11:59 రెండు కూడా ఒకే రోజు 11:59 వరకు ఉంది. డేట్ ఆఫ్ ఎగ్జామ్ వచ్చేసి 8 ఫిబ్రవరి 2026 సండే రోజు ఎగ్జామ్ అనేది ఉంది. ఇక్కడ మనకు ఈ సీటెట్ చూసినట్లయితే మనకి 8th రోజు 2 పేపర్స్ ఉన్నాయి. ఇది 2 పేపర్స్ వచ్చేసి పేపర్ 2 వచ్చేసి మార్నింగ్ షిఫ్ట్లో ఉంది. పేపర్ 1 వచ్చేసి ఈవినింగ్ ఉంది. పేపర్ 2 టైమింగ్స్ 9:30 to 12. అలాగే పేపర్ 1 వచ్చేసి 2:30 to 5 PM వరకు ఎగ్జామ్ అనేది ఉంది. అలాగే నెక్స్ట్ ఇక్కడ మరి అప్లై చేసుకోవడానికి మనకు ఇక్కడ వెబ్సైట్ https://seatet.nic.loకి వెళ్తే మనకు ఈ 27 నుంచి 18th వరకు అప్లై చేసుకోవచ్చు. ఇక్కడ కావాల్సినటువంటి ఇన్ఫర్మేషన్ అంతా కూడా ఇందులో ఉంటుంది. అలాగే మరి మనకు సీటెట్లో చూస్తే మనకు అందులో కావాల్సిన స్కానర్ ఫోటో కావాలి. ఫోటో అలాగే స్కాన్ చేసిన అన్ని ఇన్ఫర్మేషన్ అంతా మనకు ఫాదర్ నేమ్, మదర్ నేమ్ కానీ క్యాండిడేట్ నేమ్, డేట్ ఆఫ్ బర్త్, అలాగే మనము ఏ పేపర్కు అటెండ్ అవుతున్నాం, పేపర్ 1 పేపర్ 2 ఇదంతా కూడా ఉంటుంది. కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఆన్లైన్లో దొరుకుతుంది మనకు. అలాగే పాస్వర్డ్ కూడా 8-13 క్యారెక్టర్స్ పెట్టుకోవాలి. పాస్వర్డ్లో మనకు ఈ యొక్క 8 to 13 క్యారెక్టర్స్ ఉండాలి. అలాగే అట్లీస్ట్ 1 అప్పర్ కేస్, లోయర్ కేస్ ఉండాలి. ఇవన్నీ మనకు అలాగే న్యూ పాస్వర్డ్ అనేది సెట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఆ పాస్వర్డ్ అనేది సేమ్ ఉండకూడదు. స్కానర్డ్ కాపీస్ ఏమేమి కావాలి అంటే ఒకటి ఫోటో కావాల్సి ఉంటుంది. నెక్స్ట్ స్కానర్డ్ ఫోటో అండ్ సిగ్నేచర్ కావాలి. అలాగే ఈ ఫోటో సిగ్నేచర్ను జేపీజీ లేదా జేపీజీ ఫార్మాట్లోనే అప్లోడ్ చేయాలి. ఫోటో సిగ్నేచర్ అనేటువంటిది ఫోటోగ్రాఫ్ తీసుకుంటే 10 to 100 KBలో ఉండాలి ఫోటోగ్రాఫ్. అలాగే ఇమేజ్ డైమెన్షన్ అనేది 3.5 to 4 cm, 3.5 అనేది విడ్త్ ఉండాలి, 4 cm హైట్ ఉండాలి. అలాగే సిగ్నేచర్ అనేది 3 KB to 30 KB అనేది ఉండాలి. 3 KB to 30 KB. మనకు ఫోటో వచ్చేసేమో ఫోటోగ్రాఫ్ ఏమో 10 to 100 KB ఉండాలి. అలాగే డైమెన్షన్ వచ్చేసి ఇమేజ్ 3.5 విడ్త్ ఉండాలి, 4.7 హైట్ ఉండాలి. స్కానర్ సిగ్నేచర్ అనేది 3 KB to 30 KB ఉండాలి. అలాగే డైమెన్షన్ చూస్తే 3.5 నుంచి 1.5 cm ఉండాలి. నెక్స్ట్ ఈ ఫోటోని సిగ్నేచర్ జేపీజీ లేదా జేపీజీ ఫార్మాట్లోనే ఉండాలి. అప్లై చేసేకుంటే ముందు మనం ఈ ఫార్మాట్లో దాన్ని సెట్ చేసుకోవాలి. అలాగే లేటెస్ట్ ఫోటో అనేది మనం దానికి ఉంటే బాగుంటుంది. నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి అమౌంట్ చూసినట్లయితే ఓబీసీ నాన్ క్రిమి లేని వాళ్ళకు పేపర్ 1 and 2 పేపర్ 1 లేదా 2 1000 రూపీస్ ఉంది. ఏదైనా ఒక పేపర్కు ఓన్లీ 1 పేపర్. ఈ 2 పేపర్స్ పేపర్ 1 and 2 రెండు కలిపి 1200 రూపీస్ ఉంది. అలాగే ఎస్సీ ఎస్టీ డిఫరెంట్ ఏబుల్డ్ పర్సన్కు పేపర్ 1 లేదా పేపర్ 2 ఏదో ఓన్లీ 1 పేపర్కి 500 ఉంది. 2 పేపర్స్ కలిపి 600 అనేది ఉంది. అలాగే జిఎస్టీ కూడా అప్లికేబుల్ అవుతుంది, ఎక్స్ట్రా అది అవుతుంది. అలాగే ఆన్లైన్లో మాత్రమే పేమెంట్ చేసుకోవాల్సి ఉంటుంది. అలాగే
పేమెంట్ డెబిట్ కార్డ్ లేదా క్రెడిట్ కార్డ్ నెట్ బ్యాంకింగ్ ద్వారా చేసుకోవచ్చు. ఇక్కడ మనం డౌన్లోడ్ ఆఫ్ కన్ఫర్మేషన్ పేజ్ లోపల చూస్తే ప్రింట్అవుట్ తీసుకోవాల్సి ఉంటుంది. ఇది అలాగే ఎలిజిబిలిటీ క్రైటీరియా ముందే చెక్ చేసుకోవాల్సి ఉంటుంది. 10th క్లాస్ సర్టిఫికేట్లో ఉన్నట్టు మనకు నేమ్ కానీ క్యాండిడేట్ నేమ్ ఫాదర్స్ నేమ్ మదర్స్ నేమ్ అలాగే డేట్ ఆఫ్ బర్త్ 10th క్లాస్ సర్టిఫికేట్లో ఉన్నట్టుగానే ఉండాలి. అలాగే ప్లీజ్ నోట్ దట్ నో రిక్వెస్ట్ ఫర్ ఎనీ చేంజ్ ఇన్ పర్టిక్యులర్ విల్ బి యాక్సెప్టెడ్ అండర్ ఎనీ సర్కమ్ ఆఫ్టర్ ద స్పెసిఫైడ్ డేట్ ఫర్ ఆన్లైన్ కరెక్షన్ ఈజ్ ఓవర్. అంటే మనకు ఆన్లైన్ కరెక్షన్ ఇచ్చిన తర్వాత మళ్ళీ ఇలాంటి పరిస్థితుల్లో కూడా మళ్ళీ కరెక్షన్ లేదా ఎడిట్ ఆప్షన్ అనేది ఇవ్వబడదు. ఇచ్చినటువంటి సమయంలోనే చేసుకోవాలి. అలాగే ఆన్లైన్ అప్లికేషన్ సబ్మిషన్ అనేది seated.nic.లో చేసుకోవాల్సి ఉంటుంది. ఫస్ట్ ఈ ఫోటోను అలాగే ఫోటోగ్రాఫ్ సిగ్నేచర్ను స్కాన్ చేయాల్సి ఉంటుంది. రిజిస్ట్రేషన్ ఫీ క్యాండిడేట్ డీటెయిల్స్ ఇవన్నీ కూడా మనకు ఉంటుంది. అలాగే నెక్స్ట్ కరెక్షన్ అప్డేషన్. అలా ఇక్కడ చూడండి, ఒక్కసారి అప్లై చేసిన తర్వాత నో చేంజ్ విల్ బి యాక్సెప్టెడ్ త్రూ ఆఫ్లైన్ మోడ్, దట్ ఈస్ త్రూ ఫ్యాక్స్ ఆర్ అప్లికేషన్ ఆర్ బై ఈమెయిల్. నో correspondence in this regard will be retained. Please note that no request for any change in particular will be accepted under any circumstance after the specified date for online correction. కాబట్టి మీరు ఫస్ట్ అప్లై చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా ఎస్ఎస్సి మెమోలు ఉన్నట్టుగా చూసి అప్లై చేయండి. అలాగే మళ్ళీ దానికి ఎడిట్ ఆప్షన్ ఇచ్చినప్పుడు మాత్రమే చేసుకోవాలి. తర్వాత ఎడిట్ ఆప్షన్ అయిపోయిన తర్వాత మళ్ళీ యాక్సెప్ట్ చేయడం జరగదు. ఇక్కడ చూస్తే నేము, ఫాదర్ నేమ్, మదర్ నేమ్, డేట్ ఆఫ్ బర్త్, కేటగిరీ డిఫరెంట్ లేబుల్ పర్సన్, పేపర్ ఆప్టెడ్ దట్ ఈస్ పేపర్ 1, పేపర్ 2 సబ్జెక్ట్ అవైలబిలిటీ, సిటీ సబ్జెక్ట్, పేపర్ 2 లాంగ్వేజ్ 1 or 2 ఆప్టెడ్, అడ్రస్ ఫర్ అండ్ ద నేమ్ ఆఫ్ ది ఇన్స్టిట్యూషన్ కాలేజ్ ఫ్రమ్ వేర్ ఈ హ్యాజ్ ఆప్టెండ్ బీఈడి డిగ్రీ ఆర్ డిప్లొమా ఎడ్యుకేషన్ ఇట్స్. ఇక్కడ మనకు ఇవన్నీ కూడా ఇందులో మనకు లాంగ్వేజ్ 1 లాంగ్వేజ్ 2 ఉంటుంది, సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. అలాగే ఏది లాంగ్వేజ్ 1 ఏది తీసుకుంటే లాంగ్వేజ్ 2 అనేది ఇంగ్లీషా తెలుగు అనేది మన తెలుగు స్టేట్ వాళ్ళ అదర్ స్టేట్ వాళ్ళ అయితేనేమో అదర్ సబ్జెక్ట్స్ తీసుకోవాల్సి ఉంటుంది. అలాగే ఒకసారి ఫీజు పే చేసిన తర్వాత మళ్ళీ రీఫండ్ అనేది ఉండదు. కాబట్టి జాగ్రత్తగా చేయండి. అలాగే ఇక్కడ నెక్స్ట్ సో ఎలిజిబిలిటీ వచ్చేసి మినిమం క్వాలిఫికేషన్ ఫర్ సీటెట్ ఆర్ ఎన్సిటీ ద్వారా చూసినట్లయితే ఎన్సిటీ రికగ్నైజ్ చేసినటువంటి మినిమం క్వాలిఫికేషన్ ఉండాలి. అండ్ టీచర్స్ అండ్ ఫిజికల్ ఎడ్యుకేషన్ ప్రీ ప్రైమరీ టీచర్స్ కానీ ప్రైమరీ టీచర్స్ కానీ అప్పర్ ప్రైమరీ టీచర్స్ సెకండరీ టీచర్స్కి. అలాగే ఇక్కడ ఎగ్జామ్ చూస్తే మనకు స్ట్రక్చర్ ఆఫ్ ది సీటెడ్ చూసినట్లయితే పేపర్ 1 ఎంసీక్యూస్లో ఉంటుంది, మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ ఉంటాయి, అంతా కూడా ఎంసీక్యూలో ఉంటుంది. అలాగే పేపర్ 1 వచ్చేసి 1 to 5 క్లాసెస్ వాళ్ళకు ఉంటుంది, పేపర్ 2 వచ్చేసి 6 to 8 క్లాస్ వాళ్ళకు ఉంటుంది. నెక్స్ట్ ఒకవేళ ఎవరైనా పర్సన్ 2 పేపర్లు రాయాలనుకుంటే ఇక్కడ 2 పేపర్స్ను రాయాల్సి ఉంటుంది. పేపర్ 1 1 to 5, పేపర్ 2 కూడా రాసుకోవచ్చు ఒకవేళ బోత్ పేపర్స్ కూడా. ఇక్కడ మనకి ఎగ్జామ్ వచ్చేసి చైల్డ్ డెవలప్మెంట్. ఫస్ట్ మొత్తం ఎగ్జామ్ వచ్చేసి 1 to 5 క్లాసెస్ చూసినట్లయితే 2.5 అవర్స్లో టైంలో ఉంటుంది, 2.5 గంటల టైం ఉంటుంది. ఇక్కడ మనకు ఫస్ట్ వచ్చే సబ్జెక్ట్ చూసినట్లయితే ఫస్ట్ చైల్డ్ డెవలప్మెంట్ అండ్ పెడగోగి, ఇది కంపల్సరీ 30 క్వశ్చన్స్ ఉంటాయి, 30 మార్క్స్ ఉంటాయి. అలాగే మ్యాథమెటిక్స్ కంపల్సరీ 30 క్వశ్చన్స్ 30 మార్క్స్. ఎన్విరాన్మెంట్ స్టడీస్ 30 క్వశ్చన్స్ 30 మార్క్స్. లాంగ్వేజ్ 1 ఉంటుంది, ఇది సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంది, 30 క్వశ్చన్స్ 30 మార్క్స్. లాంగ్వేజ్ 2 ఆల్సో కంపల్సరీ ఉంటుంది, ఇది 30 క్వశ్చన్స్ 30 మార్క్స్. టోటల్ 150 క్వశ్చన్స్ 150 మార్క్స్ ఉండడం జరుగుతుంది. ఇక్కడ అది అలా ఇక్కడ ఉన్నటువంటి లాంగ్వేజ్ చూసినట్టయితే మనకు ఇక్కడ
ఆప్ట్ టూ లాంగ్వేజెస్ ఇన్ ఈచ్ యూ విష్ టు అపీల్ ఫర్ సీటెడ్ లిస్ట్ ఆఫ్ లాంగ్వేజెస్ అండ్ కోడ్ ఆర్ యాజ్ ఫాలోస్. అంటే కింద ఇచ్చినటువంటి లాంగ్వేజ్లో ఏది 2 లాంగ్వేజెస్ను ఏవైనా ఒక 2 లాంగ్వేజ్లను సెలెక్ట్ చేసుకొని వాళ్ళు ఎగ్జామ్ రాయాల్సి ఉంటుంది. ఇంగ్లీషు, హిందీ, అస్సామీ, బెంగాలీ, గారో, గుజరాతీ, కన్నడ, కాశీ, మలయాళం, మణిపూర్, మరాఠీ, మిజో, నేపాలీ, ఒడియా, పంజాబీ, సాంస్క్రిట్, తమిళ్, తెలుగు అండ్ టిబెటన్. మన తెలుగు స్టేట్స్ తెలంగాణ అండ్ ఏపీ వాళ్ళు అయితే ఇంగ్లీష్ అండ్ తెలుగు ఈ 2 లాంగ్వేజ్ చేసుకొని మనం ఎగ్జామ్ అనేది అటెంప్ట్ చేయొచ్చు. అలాగే ఇక్కడ ఏమన్నా మ్యాథమెటిక్స్, అలాగే మ్యాథమెటిక్స్ యొక్క ఎన్విరాన్మెంట్ స్టడీస్లో ఫోకస్ ఆన్ కాన్సెప్ట్స్ అండ్ ప్రాబ్లమ్ సాల్వింగ్ ఎబిలిటీస్, పెడగోగికల్ అండర్స్టాండింగ్, అప్లికేషన్ క్వశ్చన్స్ అని ఇచ్చేసిండు. అంటే వీటిపైన మనకు ఇది ఎక్కువ మనకు కాన్సెప్ట్ ఇస్తుండు. అలాగే చూడండి కాన్సెప్ట్స్, ప్రాబ్లమ్ సాల్వింగ్ ఎబిలిటీస్, అలాగే పెడగోగికల్ అండర్స్టాండింగ్, అప్లికేషన్స్ ఆఫ్ ది సబ్జెక్ట్ వీటిపైన ఎక్కువ ఇచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి ఆ ఏరియాస్ పైన ఎక్కువ ఫోకస్ చేయాలి. అప్లికేషన్స్, కాన్సెప్ట్స్, అలాగే ప్రాబ్లమ్ సాల్వింగ్ ఎబిలిటీస్ పైన. సిలబస్ అనేది మనకు ఎన్సీఈఆర్టీ 1 to 5 క్లాసులు ఇచ్చినటువంటి సబ్జెక్టు సిలబస్ ప్రకారం ఉంటుందని చెప్పిండు. అలాగే మనకు పేపర్ 1 చూసిన టాపిక్స్ సిలబస్ ఫర్ ఆఫ్ ది ఎన్సీఆర్టీ క్లాస్ 1 to 5 క్లాసులు ఇచ్చినట్టుగా ఉంటుంది. నెక్స్ట్ అది సెకండ్ ఇయర్ వరకు కూడా ఫోకస్ చేయడం జరుగుతుంది. అలాగే పేపర్ 2 వచ్చేసి మనకు 6th to 8th క్లాసెస్ వాళ్ళకు ఉంటుంది. పేపర్ 2 ఇందులో తీసుకున్నట్లయితే ఇది కూడా 2.5 hour టైం ఉంటుంది. ఇక్కడ కూడా చైల్డ్ డెవలప్మెంట్ అండ్ పెడగోగి 30 MCQs 30 మార్క్స్, మ్యాథమెటిక్స్ అండ్ సైన్స్ 60 questions 60 మార్క్స్. అంటే మ్యాథమెటిక్స్ 30 మార్క్స్ ప్లస్ 30 + 30, మ్యాథ్స్ 30 + సైన్స్ 30. అలాగే ఇక్కడ సోషల్ స్టడీస్ వచ్చేసి 60 మార్క్స్ ఉంది. 60 questions MCQs మల్టిపుల్ చాయిస్ కోసం 60 questions. అలాగే లాంగ్వేజ్ 1 కంపల్సరీ 30 MCQs 30 మార్క్స్. లాంగ్వేజ్ 2 అంటే ఇక్కడ మన తెలుగు స్టేట్ వాళ్ళు ఇంగ్లీష్ అండ్ తెలుగు తీసుకోవచ్చు. ఇక్కడ 30 MCQs 30 మార్క్స్ ఉంటాయి. ఇట్లా టోటల్గా మనకు 150 questions 150 మార్క్స్ ఉండడము జరుగుతుంది. అలాగే ఇక్కడ మనకు చైల్డ్ డెవలప్మెంట్ ఇక్కడ దేనిపైన ఫోకస్ చేస్తారని ఇచ్చినట్టు మెయిన్గా మనకు ఇక్కడ చైల్డ్ డెవలప్మెంట్ అండ్ పెడగోగిలో ఫోకస్ ఆన్ ఎడ్యుకేషనల్ సైకాలజీ, ముఖ్యంగా ఈ యొక్క ఎడ్యుకేషన్ సైకాలజీ పైన అండ్ టీచింగ్ లెర్నింగ్ పైన, అలాగే రిలివెంట్ టు ద ఏజ్ గ్రూప్ ఆఫ్ 11 to 14 years పిల్లల పైన, అలాగే వాళ్ళ సైకాలజీ పైన, అలాగే అండర్స్టాండింగ్ అట్రిబ్యూషన్ అండ్ క్వాలిటీస్ ఆఫ్ ఏ గుడ్ ఫెసిలిటేటర్, అలాగే డైవర్స్ లెర్నర్స్ ఇండికేషన్ వీటిపైన ఎక్కువ ఫోకస్ చేయడం జరుగుతుంది. నెక్స్ట్ లాంగ్వేజ్ 1 లోపల చూసినట్లయితే ప్రొఫిషియెంట్ రిలేటెడ్ ద మీడియం ఆఫ్ ఇన్స్ట్రక్షన్, లాంగ్వేజ్ 2లో ఎలిమెంట్స్ ఆఫ్ లాంగ్వేజ్ కమ్యూనికేషన్ కాంప్రిహెన్సివ్ పేరాగ్రాఫ్ ఇచ్చి ఇవ్వడం ఇలాంటి జరుగుతుంది. అలాగే మనకు లాంగ్వేజ్ 2 విల్ బి లాంగ్వేజ్ అదర్ దెన్ లాంగ్వేజ్ 1. లాంగ్వేజ్ 2 అనేది లాంగ్వేజ్ 1 ఏదైతే పెడతామో మళ్ళీ అదే సెలెక్ట్ చేసుకోకుండా లాంగ్వేజ్ 1 కాకుండా ఇంకా ఏదైనా వేరే లాంగ్వేజ్ తీసుకోవాల్సి ఉంటుంది. A candidate may choose any one language as language 1 and other as language 2. ఏదైనా ఇప్పుడు లాంగ్వేజ్ తీసుకోవాలి, సెకండ్ వేరే లాంగ్వేజ్ తీసుకోవాల్సి వస్తుంది. అలాగే ఆప్ట్ 2 లాంగ్వేజ్ ఇన్ విచ్ యూ విష్ టు అపియర్ సీటెడ్ లోపల 2 లాంగ్వేజ్లను సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. నెక్స్ట్ అలాగే ఇక్కడ కోడ్స్ ఇవ్వడం జరిగింది. ఇంగ్లీష్ కోడ్ ఇట్లా ఇంగ్లీష్కి 01, అలాగే తెలుగు మనకు తెలుగు 18 అండ్ ఇంగ్లీషు ఫస్ట్ ఉంది. అలాగే ఇక్కడ మ్యాథ్స్, సైన్స్, సోషల్ వాళ్ళు చూసినట్లయితే ఇక్కడ మళ్ళీ సేమ్ ఇక్కడ కాన్సెప్ట్స్, ప్రాబ్లమ్ సాల్వింగ్ ఎబిలిటీస్, పెడగోగికల్ అండర్స్టాండింగ్, అప్లికేషన్స్ పైన ఎక్కువ ఫోకస్ చేస్తానని చెప్పిండు. అలాగే నెక్స్ట్ మ్యాథమెటిక్స్, సైన్స్లో 30 మార్క్స్ ఇచ్చి ఉంటుంది. ప్రతిదీ కూడా మ్యాథ్స్ 30 అండ్ సైన్స్ 30 ఉంటుంది. ఇవి దేనిపైన అంటే ఇవి మనకు సేమ్ ప్రాబ్లం కానీ కాన్సెప్ట్స్ పైన ఫోకస్ చేయడం జరుగుతుంది. సిలబస్ అనేది మనకు 6th to 8th పేపర్ 2కు 6th to 8th నుంచి ఎన్సీఆర్టీ బుక్స్లో నుంచి ఇవ్వడం
జరుగుతుంది. లాంగ్వేజ్ ఆఫ్ ది క్వశ్చన్ పేపర్ అనేది మనకు హిందీ లేదా ఇంగ్లీష్ బైలింగ్వల్ లోపల ఉంటుంది. అలాగే సో క్వాలిఫైయింగ్ మార్క్స్ చూసినట్లయితే 60% ఉందండి. 60% క్వాలిఫైయింగ్ మార్క్స్ రావాలి. అలాగే ఎస్సీ ఎస్టీ బీసీ డిఫరెంట్ పర్సన్స్ may consider given concession పర్సన్ ఎస్సీ ఎస్టీ బీసీ ఓబీసీలకు ఇది కొంచెం తగ్గుతుంది. అలాగే నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ మరి అప్లికేబిలిటీ ఇది ఈ యొక్క సీటెట్ అనేది క్వాలిఫై అయినటువంటి వాళ్ళు ఈ కేంద్రీయ విద్యాలయం కేవీఎస్ కానీ నవోదయ విద్యాలయాలు కానీ సెంట్రల్ టిబెటన్ స్కూల్స్లో కానీ అలాగే యూటీ లోపల కంట్రోల్ ఉన్నటువంటి స్కూల్ కానీ అలాగే చండీగఢ్ దాదర్ నగర్ హవేలీ దామండ అండమాన్ నికోబార్ లక్షద్వీప్ ఎన్సిటీ రికగ్నైజ్ ఉన్నటువంటి ఇక్కడ ఉన్నటువంటి స్కూళ్ళలో కూడా ఇది అప్లై అవుతుంది. అలాగే సీటెట్ మే ఆల్సో అప్లై టు ద అన్ఎయిడెడ్ ప్రైవేట్ స్కూల్స్ హూ మే ఎక్సర్సైజ్ ద ఆప్షన్ ఆఫ్ కన్సిడరింగ్ ద సీటెట్. ప్రైవేట్ స్కూల్లో టీచింగ్ చేయాలనుకున్న వాళ్ళకు కూడా సీటెట్ అనేది అది ఎలిజిబిలిటీ ఉంటుంది. అలాగే నెక్స్ట్ స్కూల్స్ ఓన్డ్ అండ్ మెయింటైన్డ్ బై స్టేట్ గవర్నమెంట్ లోకల్ బాడీస్లో ఉన్నటువంటి స్కూల్స్ కానీ ప్రతి స్కూల్కు టెట్ అనేది స్టేట్ గవర్నమెంట్ సెంట్రల్ గవర్నమెంట్ అనేది అప్లికేబుల్ అవుతుంది. రాసుకోవచ్చు, అందరు కూడా వ్యాలిడిటీ అనేది ఉంటుంది. అలాగే నెక్స్ట్ వ్యాలిడిటీ అనేది ఇది లైఫ్ టైం వ్యాలిడిటీ ఉంటుంది. ఇది లైఫ్ టైం వ్యాలిడిటీ అనేది ఇంతకుముందు 7 years అనేది ఉండే, ఇప్పుడు మాత్రం అలాంటిది ఏమీ లేదు. నెక్స్ట్ ఎగ్జామ్ సెంటర్ చూసుకుంటే ఎగ్జామ్ సెంటర్ అయితే మనకు ఇక్కడ హైదరాబాద్ అండ్ తెలంగాణలో అయితే హైదరాబాద్లో ఉంది, వరంగల్లో ఉంది, ఆంధ్రప్రదేశ్లో అయితే 4 సెంటర్లు ఉంది. ఇక్కడ అలాగే ఎగ్జామ్ సెంటర్ లోపల చూసినట్లయితే మనము ఇక్కడ క్యాండిడేట్స్ 7:30 పేపర్ 2కు మార్నింగ్ 7:30 లోపల ఉండాలి. అలాగే నెక్స్ట్ పేపర్ 1కు 12:30 ఇక్కడ ఉండాల్సి వస్తుంది వీళ్ళు. ఇది 120 minutes బిఫోర్ ద కమెన్స్మెంట్ ఆఫ్ ఎగ్జామినేషన్. సో చూడండి, ద క్యాండిడేట్స్ షల్ రిపోర్ట్ ఎట్ ద ఎగ్జామినేషన్ సెంటర్ ఎట్ 7:30 AM ఫర్ పేపర్ 2 మార్నింగ్ అండ్ ఎట్ 12:30 PM ఫర్ పేపర్ 1 ఈవినింగ్. అంటే మార్నింగ్ పేపర్ 2 ఉన్న వాళ్ళు 7:30 లోపల ఎగ్జామ్ సెంటర్ దగ్గర ఉండాలి. పేపర్ 1 ఈవినింగ్ ఉన్న వాళ్ళు 12:30 లోపల ఉండాలి. అది 8th February 2026 రోజు 120 minutes బిఫోర్ ద కమెన్స్మెంట్ ఆఫ్ ది ఎగ్జామినేషన్. అంటే 2 hours ఉండాలి ఎగ్జామ్ కంటే ముందు. క్యాండిడేట్స్ హూ రిపోర్ట్స్ ఎట్ ద ఎగ్జామినేషన్ సెంటర్ ఆఫ్టర్ 9:30 AM ఇన్ పేపర్ 2 మార్నింగ్ అండ్ ఆఫ్టర్ 2:30 PM ఇన్ పేపర్ 1 ఈవినింగ్. ఇది ఇట్లా ఉంది. నెక్స్ట్ ఫీజు వచ్చేసి ఎగ్జామ్ ఫీజు వచ్చేసేమో ఓబీసీ వాళ్ళకేమో 1000 రూపీస్ పేపర్ ఓన్లీ 1 or 2 పేపర్కు, రెండింటి కలిపి 1200 ఉంది. ఎస్సీ ఎస్టీ వాళ్ళకేమో పేపర్ 1 లేదా పేపర్ 2కు 500 ఉంది. 2 పేపర్స్ కలిపి 600 ఉంది. నెక్స్ట్ ఇక్కడ